బ్యాక్ టు న్యూస్. ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు మోడీ. 2014లో బీజేపీ 282 సీట్లతో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2019లో సీట్ల సంఖ్య మరింత పెరిగింది. 303 సీట్లు సాధించింది బీజేపీ. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ పక్షాలను కలుపుకుంటే మెజారిటీ వచ్చినట్టే. దీంతో మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావటం లాంఛనమే. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రధానమంత్రిగా మోడీ 10 ఏళ్ల పదవీ కాలం ఎన్నో సంచలనాలకు వేదికైంది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ చట్టం, ఎన్ఆర్సీ, ట్రిపుల్ తలాక్ నిషేధం లాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని హిందువుల 500 ఏళ్ల కలైన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ పూర్తి చేశారు.